రోజు ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కూడా అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే అది సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో ఎంతో వేలాది మందికి లక్షలాది మందికి కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఏదైతే నిరుద్యోగ నిర్మూలన కూడా సాధ్యం కావాలి అని అంటే అది పారిశ్రామిక ప్రగతి ద్వారానే సాధ్యమవుతుందని 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందులో కూడా ప్రత్యేకించి 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 1924 వైఎస్ఆర్సీపీ పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఏదైతే ఎక్కువ నష్టం జరిగిందో అందులో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు గత 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రం వదిలి పొరుగు రాష్ట్రాలకు ఏ రకంగా అయితే తరలి పారిపోయాయో అటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మళ్ళీ ఈరోజు మరి చక్కదిద్దుతూ ఎందుకంటే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని ఉపయోగించి మళ్ళీ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఒక్కటే అడుగుతూ ఉన్నారు, మీ మీద మాకు గౌరవం ఉంది, విశ్వాసం ఉంది, మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాం మీ మీద ఉన్నటువంటి గౌరవంతో, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడనేటువంటి గ్యారంటీ ఇవ్వండి అని వేళ ఆ పారిశ్రామికవేత్తలు ఈరోజు అడుగుతూ ఉన్నారని అంటే 5 సంవత్సరాలు ఎంత భయానకమైనటువంటి విధ్వంసమైనటువంటి పాలన ఆ రోజు 5 సంవత్సరాల పారిశ్రామికవేత్తలు చూశారు. ఎందుకంటే ఒక లూలు కంపెనీ కానీ, ఒక అమర్ రాజా కంపెనీ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, ఆఖరికి కడ్రాయర్ల జాకీ కంపెనీ కూడా సైతం దగ్గర 500 కంపెనీలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఈ రాష్ట్రం వదిలి పారిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వేళ యువత అంతా కూడా మరి నిర్వీర్యం అయిపోయి గత 5 సంవత్సరాల పాలనతో ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక డ్రగ్స్ బారిన పడి గంజాయి బారిన పడి ఆంధ్రప్రదేశ్లో ఒక డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా ఒక గంజా ఆంధ్రప్రదేశ్గా గత 5 సంవత్సరాల పాలనలో యువత అంతా నిర్వీర్యం అయినటువంటి దశలో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 16 నెలల కాలంలోనే మరి ఏదైతే అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కానీ అనేక మంది సంస్థలతోటి పారిశ్రామికవేత్తలతోటి మాట్లాడి మరి ఈ యొక్క 16 నెలల కాలంలోనే 11 లక్షల కోట్ల పెట్టుబడి ఈవేళ పారిశ్రామిక రాష్ట్రానికి తీసుకొచ్చారని అంటే ఈ పెట్టుబడుల ద్వారా ఇప్పటికే 9,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి తొందరలోనే. అంటే ఏదైతే మేము హామీ ఇచ్చాం 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తామని ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చామో దాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి నారా లోకేష్ బాబు గారు మరి ఈరోజు పారిశ్రామిక రాష్ట్రాన్ని ముందడుగు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆ జరిగేటువంటి పారిశ్రామిక అభివృద్ధి కూడా అభివృద్ధి వికేంద్రీకరణగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా సమతుల్య అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన పరంగానే ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది. ఏదైతే అటు మరి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏదైతే ఒక రీజియన్గా, అదేవిధంగా ఏదైతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కృష్ణా, గుంటూరు వరకు మరి ఏదైతే ఒక రీజియన్గా, మరి అదేవిధంగా నెల్లూరు, రాయలసీమ ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక రీజియన్గా పెట్టుకుని అందులో కూడా మళ్ళీ తిరుపతి, విశాఖపట్నం, అమరావతి మళ్ళీ 3 మెగా సిటీలుగా పెట్టుకుని పూర్తిగా టూరిజం, ఐటీ ఇట్లా అన్ని రకాలైనటువంటి మరి పారిశ్రామిక ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అన్ని జిల్లాల్లోనూ కూడా ఏదైతే ఈ ఒప్పందాలు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారో దాన్ని అమలు చేసేటువంటి విధంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క పారిశ్రామిక పెట్టుబడుల ఏదైతే ఆ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఆయనతో పాటుగా ఈవేళ మంత్రులందరూ కూడా అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ పారిశ్రామిక అభివృద్ధి పురోగతికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాల్లో కూడా మేమందరం కూడా పాల్గొంటూ ఉన్నాం.